వచ్చి రోడ్డు వేయలేదండి. మొన్న వచ్చారండి రౌడీపేటలో కొబ్బరి కొట్టారు, శిలపలకం పెట్టారు. తర్వాత నుంచి మళ్ళీ మాకు స్పందన లేదండి. రోడ్లో అటు ఇటు చేశారు, ఏదో 2 నెలలు అలా గడిపారండి. మళ్ళీ రోడ్డు ఆగిపోయిందని చెప్పి మనకు న్యూస్ వచ్చిందండి. ఆవిడ మా వాడికి ఎలాగే చీరిగిపోయింది. ఎలాగైతే కష్టం మన యూత్ అంతా పాల్గొందో, ఇప్పటి నుంచి అంటే మనం మేల్కొందో. అసలు యూత్ అంటే ఏంటి అంటే తెలియట్లేదండి ఎవరికైనా. యూత్ అంటే ఇప్పుడు ఏంటో మేము చూపిస్తామండి. ఈరోజు ఉదయం నుంచి మేము సాయంత్రం కూడా ఎలా ఉంటామంటే భోజనం కూడా టిఫిన్ కూడా చేయలేదు. ఉదయం నుంచి టిఫిన్ చేయలేదు, ఒక్కరు కూడా మంచిలు కూడా తాగలేదండి. చాలా మంది ఆకలితో వచ్చారు. మా డిమాండ్స్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫస్ట్ది మాకు రోడ్డు వేయాలండి. రోడ్డు అయిన పక్షంలో ఎమ్మెల్యే గారు రావాలి. అసలు ఎప్పుడు వేస్తారో, సంవత్సరంగా వేస్తారా, 2 సంవత్సరాలుగా వేస్తారా, లేదంటే ఈరు అవదో మాకు అవదో మీరే చేసుకోండి అంటే మేము చేసుకుంటాం. మేము ఏదో చెక్ పోస్ట్ పెట్టుకోవడమో లేదంటే ఏదో పెట్టుకుని అమౌంట్ కలెక్ట్ చేసుకోవడమో అంటే ఇది ఏజెన్సీ ఫీల్డ్కి ఫస్ట్ వాళ్ళకి ఏజెన్సీకి వెళ్ళడానికి రహదారి మొట్టమొదటికి ఇదేనండి. రహదారి ముఖదారం ఇదేనండి. ఏజెన్సీకి వెళ్ళడానికి వేరే మార్గం లేనే లేదు. అంటే ప్రభుత్వం కానీ ఈ రోడ్డును పట్టించుకోకపోతే మీ యూత్ అంతా మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి అన్ని గ్రామాలు వెళ్ళి దాన్ని రోడ్డు వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నామండి. మేమంతా ఒకటే కన్ఫర్మ్ గా మాకు తోచినంత సహాయం కోరి కావాలంటే ఈ రోడ్డుని మేము సరిదిద్దుకుంటాం కానీ